కృష్ణా జిల్లా పెనమలూరులో పసికందు కిడ్నాప్ ఘటన సంచలనం కలిగించింది. పసిపిల్లల్ని దొంగిలించి సంతానం లేని వారికి లక్షల రూపాయలకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అమానుష దందాకు ముగింపు పలికేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠాలో ఉన్న సభ్యులు, గత కేసులు, వారితో జతకట్టి ఈ పాపంలో పాలు పంచుకుంటున్న వారి వివరాల్ని కూడా సాంకేతిక పరిజ్ఞానంతో సేకరిస్తున్నారు. నవమాసాలు మోసి కన్నబిడ్డను ఏ తల్లి వదులుకునేందుకు ఇష్టపడదు. తాను తినడానికి లేకున్నా తన బిడ్డ ఆకలి తీర్చేందుకు అన్ని దారులు వెతుకుతుంది. అయితే ఇలాంటి తల్లుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. వారికి డబ్బు ఆశ చూపి లేదా ఏకంగా కిడ్నాప్ చేసి మరీ పసికందులను లక్షల రూపాయలకు విక్రయిస్తూ అనేక మంది తల్లులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. ఇటీవలే విజయవాడలో ఇదే విధంగా పసికందుల్ని విక్రయించే ముఠాను పట్టుకోవడంతో సిపి రాజశేఖర్ బాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ, ముంబై, కర్ణాటక నుంచి పసికందులను తీసుకొచ్చి ఏపీలో విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఒక్కో బిడ్డను 3 నుంచి 6 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఈ ముఠాలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ఆసుపత్రులు, నిరుపేద బస్తీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. పసికందులను క్రయ విక్రయాలు చేస్తున్న నిందితులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాన నిందితురాలు సరోజినితో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే దిశగా ఫైళ్లను సిద్ధం చేసుకున్నారు. అక్రమ దత్తతలను ప్రోత్సహించే మధ్యవర్తులపై కూడా నిఘా పెంచారు. దొంగిలించిన పిల్లలను తమ సొంత పిల్లలుగా నమ్మించేందుకు నిందితులు నకిలీ పుట్టిన పత్రాలు, ఆధార్ కార్డులను కూడా సృష్టిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారీలో సహాయపడుతున్న మీసేవా కేంద్రాలు, ప్రైవేటు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా పెనమలూరులో భిక్షాటన చేసుకుంటున్న మాదాసు సుమమ్మ అనే మహిళ తన 10 నెలల కుమారుడితో కలిసి ఉండగా ఆమెను నమ్మించిన ఓ ముఠా బాబును కిడ్నాప్ చేసింది. పాత దుస్తులు ఇస్తామని, తమ ఇల్లు దగ్గరలోనే ఉందని నమ్మించి కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతంలో ఆటోలో ఎక్కించుకొని ఆ తర్వాత కంకిపాడు పైవంతెన దగ్గర బాలుడిని తీసుకొని పరారైంది. కిడ్నాప్ చేసిన పసికందును మచిలీపట్నంలోని దంపతులకు 1,50,000 రూపాయలకు ముఠా సభ్యులు విక్రయించారు. బాలుడి తల్లి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకొని బాలుడిని రక్షించారు. ఈ కేసులో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లు తేల్చారు. ఇది కాకుండా 2024 జులైలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పసికందును నర్సు వేషంలో వచ్చిన మహిళ ఎత్తుకెళ్లిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారిని రక్షించారు. ఇలా పసికందులను కిడ్నాప్ చేసి విక్రయించే ముఠాలు పెరగడంతో ఇప్పుడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ముఠా వెనుక ఉన్న కీలక నిందితులను పట్టుకునేలా బృందాలను రంగంలోకి దించుతున్నారు. పోలీసు బృందాలు బాగా దీనికోసం కష్టపడ్డారు. అండ్ నైట్ అంతా కూడా వీళ్ళు నిద్ర లేకుండా కూడా సెట్ చేసి తెల్లవారుజాము కల్లా ఈ అబ్బాయిని ఎవరైతే ఇక్కడ మచిలీపట్నంలో కొనుగోలు చేస్తారో వాళ్ళని లొకేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నంలో కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర నుండి ఎవరైతే అమ్మారు, వాళ్ళ మీడియేటర్స్ ఎవరు ఉన్నారు, ఈ డేటా కూడా మేము తీసుకున్నాం. అది వాళ్ళని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళని within this 48 hours we'll try to catch them. They are identified. We'll try to catch them within the next 48 hours. వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్ డేటా కూడా మేము ఈ విధంగా ఎన్ని చోట్ల నేరాలకు పాల్పడ్డారు, వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది కూడా మేము దీంట్లో సుమారు 6 మెంబర్స్ అని వస్తుంది. ఇప్పటికి అది ఒక మీడియేటర్ కూడా ఉండొచ్చు అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు కొన్ని గంటల్లోనే కేసులను ఛేదిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఉదంతంలో కూడా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించి మచిలీపట్నంలో పట్టుకున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు పసిపిల్లలతో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.